టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. సో వరల్డ్ ర్యాంకింగ్ సంబంధించి చాలా సందర్భాల్లో నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో చాలామంది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి కొంత అవగాహన అయితే నేను క్రియేట్ చేయగలిగాను. ర్యాంకింగ్స్ చక్కగా చూసుకోండమ్మా, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ కానీ, లేకపోతే యుఎస్ న్యూస్ ర్యాంకింగ్ కానీ, లేకపోతే ఏదన్నా ఇట్లాంటివి సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ ఉంటాయి, లేకపోతేనేమో షంఘాయ్ ర్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాంకింగ్ ఏదైతే ASWR ర్యాంకింగ్ కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంకింగ్స్ అన్ని చూసుకున్నట్లయితే కొంత అవగాహన మీకు క్రియేట్ అవుతుంది అని చెప్పాను. బట్ ఈ మధ్యకాలంలో 1 or 2 వీడియోస్ నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో కూడా సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ కూడా ఉంటుంది. బట్ ఈ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏంటి, అలా ఇవి కూడా ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు ఇండియన్ యూనివర్సిటీస్ అన్నదాన్ని కూడా నేను చెప్పానండి. బట్ డెఫినెట్గా 2026 సబ్జెక్ట్ యూఎస్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ మనకి 25వ తారీఖుని, మార్చి 25వ తారీఖుని మనకి రిలీజ్ అయినాయి. బట్ నేను అప్పుడు చెప్దాం అనుకున్నాను, వీడియో నాకు కుదరలేదు. బట్ సంథింగ్ కొంచెం లేట్ అయినా కొంత ఇన్ఫర్మేషన్ నేను పాస్ ఆన్ చేయాలి. అఫ్కోర్స్ ఇది నేను మీకు చెప్పడానికి గల ముఖ్య కారణం మీకు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అఫ్కోర్స్ నేను నెట్లో చూసుకుంటే మీకు తెలుస్తుంది, బయట కూడా దీని అండర్స్టాండింగ్ అనాలిసిస్ అనేది కొంత మీకు నేను అండర్స్టాండింగ్ అయ్యేలా మీకు చెప్తానండి. యాక్చువల్గా ఇది 1900 యూనివర్సిటీస్ మొత్తం ఓవరాల్గా పార్టిసిపేట్ చేసినప్పుడు అకాడమిక్ ప్రోగ్రామ్స్ 21,000 అకాడమిక్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసినాయండి. కొత్తగా ఎవరీ ఎంట్రీస్ వస్తూ ఉంటాయి, కొన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. న్యూ ఎంట్రీస్ యూఎస్ నుంచి 287, చైనా నుంచి 181, అట్లాగే యూకే నుంచి 159 ఉన్న. ఇండియా నుంచి కూడా కొన్ని ఎంట్రీస్ మనకి కొత్తగా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 90 ఎంట్రీస్ వచ్చినాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టోటల్గా ఇండియా ఎంట్రీస్ వచ్చి 599 ఉన్నాయండి. సబ్జెక్ట్ అన్ని కాలేజీలు, అన్ని సబ్జెక్టులు ఇందులో పార్టిసిపేషన్కి, అంటే ఆ ర్యాంక్ 19 మొత్తం చివరి ర్యాంక్ వరకు, మిగిలిన అసలు ర్యాంకులు లేవు. అన్ని కాలేజీలు పార్టిసిపేషన్ చేయవు, అన్ని ర్యాంకులు ఇవ్వండి. ఓన్లీ 1900 యూనివర్సిటీస్ మాత్రమే. ఈ 1900 అదే ఆ యూనివర్సిటీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే 599 సబ్జెక్ట్స్ ఇండియా ఉన్నాయండి. యూఎస్ వచ్చి 3645, కొంచెం యూఎస్ ఎక్కువ ఉంటాయండి. చైనా వచ్చి 1377, యూకే వచ్చి 1919. ఈ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్లో టోటల్గా ఉన్నటువంటి ఎంటిటీస్లో మీరు చూసుకున్నట్లయితే యూనివర్సిటీస్ వేరండి 1600. సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే 21,000 ఉంటుంది. ఆ 21,000లో మీకు ఏ విధంగా ఉన్నాయని 4 కంట్రీస్ మీకు రఫ్గా చెప్పాను నేను. సో ఇప్పుడు స్పెసిఫిక్గా నేను ఈ వీడియోలో నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే, డెఫినెట్గా మనకు ఐఐటి ముంబై అండ్ ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్లో టాప్ 50లోకి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం జరిగిందండి మనకి. డెఫినెట్గా ఇదంతా కూడా మనం మంచి పరిణామం అండి. ఆల్మోస్ట్ రీసెర్చ్ కూడా కొంచెం బెటర్గా జరుగుతున్నాయి, ఫండింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి కొంచెం బెటర్గానే ఇంప్రూవ్ అవుతుందనే విషయం మనం చెప్పాలి. అఫ్కోర్స్ ఎందుకంటే ఈ యొక్క ర్యాంకింగ్ అనేది రీసెర్చ్ అవుట్కమ్స్కి ఎక్కువగా లింక్ ఉంటుందండి. అప్పుడు అఫ్కోర్స్ ఎంప్లాయర్ రెప్యుటేషన్ చాలా ఇండికేటర్స్ ఉంటాయండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఎవరైనా వినకపోతే అది వినండి, మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేయను. బట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ర్యాంకింగ్ ఏంటనేది, బట్ నెంబర్స్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ఐఐటి ముంబై వచ్చేటప్పటికి టోటల్గా 30 సబ్జెక్ట్స్ ఎంట్రీస్ మనకి జరిగినాయండి. ఈ 30 సబ్జెక్ట్స్లో చూసుకున్నట్లయితే మినరల్ ఇప్పుడు కూడా మైనింగ్ కొంచెం బెటర్గానే ఉంటుందండి. ఎర్లియర్ 40 ఉంటే ఇప్పుడు 36కి వచ్చింది. టాప్ 50లో 6 సబ్జెక్టులు ఉన్నాయండి మనకి. అందులో కంప్యూటర్ సైన్స్ చెప్పాను కదండి 45 ర్యాంక్ ఉంటుందని. అలాగే మినరల్స్ వచ్చేటప్పటికి 40 కానీ, అట్లా మిగతా సబ్జెక్టులో టాప్ 100 వచ్చేటప్పటికి 15 సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్లో ఉన్నాయండి. టాప్ 200లో వచ్చేటప్పుడు 24 ఉన్నాయండి. అఫ్కోర్స్ ఐఐటి ఢిల్లీ, అఫ్కోర్స్ కంప్యూటర్ సైన్స్ చెప్పాను కదండి 44 మీకు ముంబై, 45 ఢిల్లీ. సో ఐఐటి ఢిల్లీకి వచ్చేటప్పటికి నెక్స్ట్ 23 టోటల్గా మీకు ఎంటిటీస్ ఉన్నాయండి సబ్జెక్టులు. ముంబై వచ్చేసరికి 30 అయినట్లయితే టాప్ 50లో 5 ఉన్నాయండి, టాప్ 100లో 15 ఉన్నాయి, టాప్ 200లో 21 సబ్జెక్టుల ర్యాంకింగ్ వచ్చినాయి. అఫ్కోర్స్ ఎలక్ట్రికల్ కొంచెం బెటర్గానే ఢిల్లీ ఎప్పుడు పెర్ఫామ్ చేస్తుంది. ఢిల్లీ వచ్చేటప్పటికి ఇంతకుముందు 47, ఈసారి బాగా ముందుకెళ్ళి 36 ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ అండి. ఐఐటి ఖరగ్పూర్ చూసుకున్నట్లయితే టోటల్ 29 ఎంటిటీస్ అండ్ ఎంట్రీస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఐఐటి ఢిల్లీ కంటే కొంచెం ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి. టాప్ 50లో 2 మనకి వచ్చినాయండి. అఫ్కోర్స్ మినరల్ మైనింగ్ ఎప్పుడు ఉంటుంది, అది 45. సో ఆల్మోస్ట్ మనకి మినరల్లో మైనింగ్, పెట్రోలియం ఎప్పుడు టాప్ 50లో ఉంటాయండి. ఆల్మోస్ట్ పెట్రోలియం అంటే ఐఐటి మద్రాస్ ఉంటుందని, మినరల్ మైనింగ్ అంటే ఐఐటి ఢిల్లీ కానీ, ఐఐటి ముంబై కానీ, ఐఐటి ఖరగ్పూర్ కానీ. ఇక్కడ కూడా ఖరగ్పూర్లో ఈసారి 22 వచ్చిందండి. టోటల్గా వచ్చేసరికి వరల్డ్ లాస్ట్ ఇయర్ 45 ర్యాంక్ వరల్డ్లో ఉంటే ఈసారి 22కి వచ్చిందండి. టాప్ 50లో 2 మనకి సబ్జెక్ట్స్ ర్యాంకింగ్లోకి వచ్చినాయండి. టాప్ 100లో 11 వచ్చినాయి, టాప్ 200లో 23 వచ్చినాయండి. సో ఐఐటి మద్రాస్లో టోటల్ 28 ఎంట్రీస్ ఉన్నాయండి. టాప్ 50లో 4 ఉన్నాయండి. అఫ్కోర్స్ టాప్ 100లో 11 ఉన్నాయండి. ఆల్మోస్ట్ 18 వచ్చేటప్పటికి టాప్ 200లో ఉన్నాయి. పెట్రోలియం ఎప్పుడు 29, పెట్రోలియం ఎప్పుడు బాగానే ఉంటుందండి అప్పట్లో పరిస్థితిలో. ఇక్కడ కొంత నేను ఆగాలండి ఈ వీడియో చెప్పడానికి మెయిన్ రీజన్ అదే. దాని కింద ఉన్న కాలేజీలు ఐఏఎస్ బెంగళూరు కానివ్వండి, ఐఐటి గౌహతి కానివ్వండి, ఐఐటి కాన్పూర్ కానీ, బిట్స్ పిలానీ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు చెప్పడానికి కొంచెం బాధ కలుగుతుంది నాకు. ఎందుకంటే మధ్యలో విఐటి కూడా వచ్చి కూర్చున్నాడు. అంటే ఇది మరి నేను కామెంట్ చేస్తే కామెంట్ చేశానంటారు, లేకపోతే రకరకాలుగా. ఎందుకంటే విఐటీలో సంవత్సరంలో 10,000 మంది చదువుతారు కాబట్టి 10,000 మంది పేరెంట్స్ నన్ను మెదపోతే పడిపోయారు. కానీ విఐటి కంప్యూటర్ సైన్స్ ర్యాంకింగ్ అనేది ఐఏఎస్ బెంగళూరు కంటే బెటర్గా చూపించారు ఈసారి. అలాగే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా బెటర్గా చూపించారు. మరి దీని గురించి నేను
గట్టిగా మాట్లాడితే ఆవేశంగా మాట్లాడారంటారు, లేకపోతే మరి ఇండియన్ యూనివర్సిటీస్ నిజంగా ఐఏఎస్ బెంగళూరు కంటే కూడా విఐటి బాగా పెర్ఫామ్ చేసిందా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా బెటర్గా పెర్ఫామ్ చేసిందా కంప్యూటర్ సైన్స్లో, ఐఐటి బిట్స్ పిలానీ కంటే బాగా పెర్ఫామ్ చేసిందా, ఐఐటి గౌహతి కంటే బాగా పెర్ఫామ్ చేసిందా, ఐఐటి కాన్పూర్ కంటే బాగా చేసిందా, ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, ఎన్ని ఐఐటి ఈవెన్ IIIT హైదరాబాద్ కానివ్వండి, IIIT బెంగళూరు కానివ్వండి, ఇది అన్నిటికంటే కూడా ఆల్మోస్ట్ ఇండియాలోనే 3-4 ప్లేస్లోకి రావడం జరిగింది. ఇది గొప్ప న్యూస్ కింద విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేసుకోవడం జరుగుతుందండి. ప్రాబబ్లీ ఇది ఏంటంటేనంటే ఇది కొంచెం నాకు బాధాకరమైన విషయం. ఏఎస్సీ కూడా ఆల్మోస్ట్ 19 ఎంట్రీస్ మాత్రమే ఉన్నాయండి, టాప్ 50లో లేవండి, 0 ఉంది. సో 14 టాప్ 200లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక టాప్ 100లో 6 సబ్జెక్టుల ర్యాంకులు రావడం. ఐఐటి గౌహతి, బిట్స్ పిలానీ కానివ్వండి, పెద్ద ఇది అంటే బిట్స్ ఫార్మా బాగానే ఉందండి, 45. జనరల్గా ఫార్మా కొంచెం బాగానే ఉంటుంది, లాస్ట్ ఇయర్ 84 ఉంది, ఇప్పుడు ఫార్మాకి రావడం జరిగిందండి. ఐఐటి ధన్బాద్ మినరల్ ఇప్పుడు బాగానే ఉంటుంది, మైనింగ్ 21st ర్యాంక్ అండి, ఈసారి వరల్డ్లోనే మంచి ర్యాంకింగ్ అండి. అఫ్ కోర్స్ మెడికల్లో ఎయిమ్స్ ఎప్పుడు కూడా టాప్ 100కి మనకి ఫెయిర్ అవుట్ అవ్వలేదు, ఈసారి 105 దాకా వచ్చింది. ప్రాబబ్లీ వి హోప్ దట్ వి విల్ గెట్ ఇన్ టాప్ 100లోకి వస్తాయని అనుకోవచ్చు. మేనేజ్మెంట్ స్కూల్స్కి వచ్చేసరికి ఐఐఎం అహ్మదాబాద్ ఆల్మోస్ట్ 21కి వచ్చిందంటే, ఐఐఎం కలకత్తా వచ్చేసరికి 47 వచ్చింది. సో ఇవన్నీ మంచిగానండి, ఇవన్నీ డెఫినెట్గా ఉన్నాయి. అన్ఫార్చునేట్గానండి ఈ యొక్క ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి మ్యానిపులేషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పటికే నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకు కాల్స్ లేదా లెటర్లో కేసులు ఇవన్నీ అవుతున్నాయి. బట్ అయినా పబ్లిక్ అర్థం అవ్వాలి కాబట్టి ఆ భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి నేను, బట్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఇది ఆల్మోస్ట్ కేఎల్యూలో కూడా ఇంతకుముందు ఇష్యూ అయ్యింది, మీకు మ్యానిపులేషన్ చేశారు, కేసులు అయిన తర్వాత జైల్లో పెట్టారు, తర్వాత న్యాక్ అక్రిడేషన్కి సంబంధించి ఎట్లా మ్యానిపులేట్ చేస్తారనేది చాలా సందర్భాల్లో నేను చెప్పాను. అది అఫ్కోర్స్ ఇష్యూ అవ్వకముందు కూడా చెప్పాను ఇలా చేస్తారనేది. ఎందుకంటే అంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో వీళ్ళ ట్రస్ట్ మీద డాక్యుమెంట్స్ మాత్రమే చూస్తారని ఏమి ఉండదండి. స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్కి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ మరి ఘోరంగాను స్టూడెంట్స్ అందరూ మొబైల్స్ తీసుకుని ఓపెన్ చేసి వీళ్ళ చేత టీచర్స్ చెప్పి కొట్టించుకోవడం, లేకపోతే ఫేక్ యాప్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి దానికి పెట్టించుకోవడం, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్కి సంబంధించినటువంటి పెట్టించుకోవడం, ఎంప్లాయర్స్ చిన్న ఎంప్లాయర్స్ ఉంటారు కదండి, కంపెనీస్ ఉంటాయి కదా, ఎంప్లాయర్ రెప్యుటేషన్లో టాప్ రెప్యుటేషన్ కింద ఐఐఎస్ బెంగళూరు కంటే, ఐఐటి కాన్పూర్ కంటే ఎంప్లాయర్ రెప్యుటేషన్లో మంచి రావడం, రీసెర్చ్ ఇండెక్స్ అంటారంటే, సైటేషన్స్ అంటారంటే, ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ ఇండియాలోని టాప్ 5లో మీకు రీసెర్చ్ చేస్తున్నామని మరి అవన్నీ ఉన్నాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అంటే ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఈవెన్ టైర్ 3 కూడా కాదండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీస్లో నా దృష్టిలో టైర్ 6 కంటే ఇహనాతి అయినటువంటి కాలేజీలు ఇవన్నీ. ఇవి వరల్డ్ ర్యాంకింగ్ క్యూఎస్ ర్యాంకింగ్ని కూడా మ్యానిపులేట్ చేసే పరిస్థితికి వచ్చినాయి అనుకుంటే నేను ఇలాంటి కాలేజీలు ఎక్కువగా రావడం వల్ల, ఇండియాలో ఉన్న కాలేజీలు చాలా కాలేజీలు రావడం వల్ల బ్రౌన్ యూనివర్సిటీ డార్త్మౌత్ అంటారండి, అంటే ఐవీ లీగ్స్ అండి, తల్ల కిందగా తపస్సేసి మీరు ఎంత ఎక్స్ట్రాడినరీ కావాలని, ఇంకా స్టాన్ఫర్డ్ ఏమన్నా చికాగో పక్కన పెట్టి బ్రౌన్ డార్త్మౌత్ అంటే ఎక్స్ట్రాడినరీ అండర్ గ్రాడ్యుయేషన్ ఫోకస్డ్ కాలేజ్ అండి. జనరల్గా ఆఫ్ కోర్స్ రీసెర్చ్ కూడా బాగానే జరుగుతాయండి. మరి ఇట్లాంటి కాలేజీలు ఈవెన్ ఐవీ లీగ్స్ లాంటి కాలేజీలు తీసుకున్న, ఈవెన్ ఇంకా మంచి ప్రీమియర్ కాలేజెస్ తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ చాలా వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇండియా నుండి ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేయవరండి గవర్నమెంట్. ఇప్పుడు ఐఐటీస్ కానీ ఇంకోటి కానీ ఐఏఎస్సీ కానీ, సో ఉన్న ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ కానీ లేకపోతే స్టూడెంట్ కానీ ఎంప్లాయర్ రెప్యుటేషన్ అన్నీ కూడా చాలా థర్డ్ పార్టీని ఎక్కడా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వెళ్తాయండి. ర్యాంక్ గురించే బ్రతుకుతున్నటువంటి కాలేజీలు మరి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కింద మనం చెప్పుకోవచ్చు. ప్రాబబ్లీ కోర్స్ ఇప్పుడు సింగపూర్ ఉందనుకోండి, సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ర్యాంక్ రావాలి యూఎస్కి ఎన్టీయూ అనే ఉద్దేశంతో హ్యూజ్ ఫండింగ్ రీసెర్చ్కి ఇస్తుందండి. యాక్చువల్గా అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి, అది ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. హ్యూజ్ ఫండింగ్ ఇస్తుందండి, ఇచ్చి రీసెర్చ్ చేయమంటుంది. ఓన్లీ రీసెర్చ్కి పిహెచ్డీకి స్టూడెంట్స్ని తీసుకుని హై క్వాలిటీ రీసెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఓన్లీ టు గెట్ ది టాప్ ర్యాంక్స్ రావాలని గవర్నమెంట్ రావాలని డిసైడ్ చేసింది కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో వెళ్తుంది. సరే అందులో ఉన్న ప్లస్ మైనస్ ఎప్పుడైనా న్యూస్ గురించి నేను ఇంటర్వ్యూ ఇప్పుడు దాకా చేయలేదు, ఎన్టీయూ గురించి నేను చెప్పినప్పుడు చెప్తాను. దాంట్లో కూడా చాలా లాజిక్స్ ఉంటాయండి. సరే పక్కన పెట్టండి. చాలా వెరీ హై క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే మనకి ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ రీసెర్చ్ చేసి చైనీస్ యూనివర్సిటీస్ కానివ్వండి, మిగతా యూరోపియన్ యూనివర్సిటీస్ కానివ్వండి, యూఎస్ యూనివర్సిటీస్ కానీ కనీసం టాప్ 100లో కూడా లేకుండా కిందకి వెళ్ళిపోయినాయండి ఇవన్నీ కూడా. ఇది లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వ్ చేశానండి. అంటే నేనే క్యూఎస్ ర్యాంకింగ్ చూసుకోమని చెప్తాను పిల్లలకి, బట్ అందులో కూడా అన్ని కాలేజీలు కూడా లేకుండా కొంత మ్యానిపులేషన్ జరిగి ఆ ర్యాంకింగ్లో ముందుకి వెనక్కి రావడం ఏదైతే ఉందో ఇది చాలా నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఈవెన్ ఆల్మోస్ట్ అంటే ఈవెన్ కాంటెక్ లాంటి కాలేజీ కూడా మీకు 50కి దగ్గరలో ఉన్నది. అది చాలా సబ్జెక్టులు అసలు కాంటెక్ గోడకున్న పెయింట్ని కూడా ముట్టుకోలేదు. ఎల్విఐటి గోడకున్న పెయింట్ కంటే చిన్నది, పెయింట్కి ఉన్న చిన్న డ్రాప్ ఉంటుంది కదా, దానికంటే దాని దరిదాపులో కూడా సరిపోదు ఒక డ్రాప్కి. అలాంటి కాలేజీలు కూడా మరి ఇవన్నీ ఓవర్కమ్ చేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లేకపోతే విఐటి కానీ లేకపోతే మెడికల్లో కూడా అంటే సవితా యూనివర్సిటీ అని అంటే ఇప్పుడు నేను కామెంట్ చేయడం కానీ నిజంగా చేశారా చేయలేదా అనేది నాకు తెలియదు కాబట్టి తెలియదు అన్నట్టుగా నేను చెప్పాలి పబ్లిక్లో.
కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది ప్రజలకు వదిలేస్తున్నాను నేను, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఆలోచన మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో. ఈవెన్ ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ కూడా ఆ విధంగా జరుగుతుందండి. అన్ఫార్చునేట్గా 888 హైదరాబాద్ నాకు అదే కనపడలేదు ఎక్కడ, అసలు లిస్ట్లోనే కనపడలేదు. అది మరి ఇందులో చాలా ఇండియన్ యూనివర్సిటీస్ మధ్యలోకి వచ్చినాయి. ఇండియా ఆంధ్ర కూడా చండీగఢ్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఏంటోనండి నాకు అది అంటే ఇదన్నీ కొంచెం బాధతోనే నేను మాట్లాడుతాను తప్ప, చూసినప్పుడు నాకే చాలా బాధ కలిగిందండి. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలా మ్యానిపులేట్ చేయరండి. పెద్ద పెద్ద కాలేజెస్ మీకు ఈవెన్ అదర్ యూఎస్లో కానీ, లేకపోతే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఉంది, క్యాంబ్రిడ్జ్ ఉంది, వీళ్ళంతా అంతంతా కాదండి. ఇది ఏంటో అంటే మీకు ఇంకా ఎలాంటి ప్రాపర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇంక వచ్చే అవకాశం లేదా ఇంక ఇండియన్ స్టూడెంట్స్కి. ఓపీ జిందాల్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓపీ జిందాల్ పెట్టినప్పుడు చాలా మంచి ఉద్దేశంతో ఓపీ జిందాల్ పెట్టారండి. నిజంగా నేను ఓపీ జిందాల్ పర్సనల్గా వెళ్ళానండి, నేను పర్సనల్ కలిసాను కూడా చాలామందిని. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఓపీ జిందాల్ లా యూనివర్సిటీ ఒకప్పుడు బీబీఏ ఎల్ఎల్బీ అంటే. మంచి అసలు కొలంబియా నుంచి డీని తీసుకొచ్చాడు ఆయన. సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అని ఉంటుంది, అందులో నుంచి ఉన్న ఆయన హెడ్ని పట్టుకొచ్చి పెట్టి చాలా ఎక్సలెంట్గా దాన్ని రూపొందించారండి. ఆ టైంలో వెరీ స్టార్టింగ్లోనే చాలా మంచి రీసెర్చ్ చేశారండి, మంచి లా ప్రోగ్రామ్ రన్ చేశారు, టాప్ 100లోకి వచ్చిందని ఆనందపడ్డారు. నిజంగానే జరిగిందండి వరకు. ఇప్పుడు 900 మంది సీట్లు అటెండ్. మొన్న స్టూడెంట్ ఎవరో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పాడు, యాక్చువల్గా నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. సో 900 మంది స్టూడెంట్స్ బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, లేకపోతే బీకామ్ ఎల్ఎల్బీ సంథింగ్ ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ ఒక 5 years ఎల్ఎల్బీ చేసి 900 మందికి ప్లేస్మెంట్కి వెళ్తే మన జీరోటీకి కనీసం పట్టుబడి 30 మందికి 25 మందికి కూడా ఉద్యోగాలు లేవు. అసలు మొత్తం అంతా కూడా బీఏలు, బీకామ్ల కోర్సులు, లీగల్ స్టడీస్ అని పెట్టి వాళ్ళని వెళ్ళి కలిపి ఒకే హాస్టల్లో పెట్టి, ఒకే క్యాంపస్లో పెట్టి డబ్బుల గురించి విపరీతంగా వెచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ ఈ ఉన్న ఎల్ఎల్బీకి మొత్తం వాల్యూ పడగొట్టి 900 సీట్లు పెంచేసుకుని వాళ్ళని కలిపేసి అన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల లోపల చాలామంది రకరకాల డ్రగ్ కల్చర్, ఇంకో కల్చర్ వచ్చేసి మొత్తం అంతా స్పాయిల్ అయిపోతూ, ఫ్యాకల్టీ మానేసి, జాబ్స్ లేక, సరైనటువంటి ఇంటర్న్షిప్స్ లేక అలా డౌన్ అయిపోతుంది. బట్ ఈసారి ర్యాంక్ చూస్తే 35 వరల్డ్లో. ఒకప్పుడు బాగున్న రోజుల్లోనేమో బాగుందని నేనే చెప్పాను ద బెస్ట్. సో తర్వాత సీట్లు పెంచుకోవడం, క్వాలిటీ పెంచడం, పక్కన ఉన్న బీఏలు, బీకామ్లు అంటే చెత్త కోర్సులను పెడితే వచ్చాడు. పక్కన ఒక కాంపౌండ్ కట్టాలి కదా, ఒకే కాంపౌండ్లో పెట్టి, ఒకే హాస్టల్లో పెట్టి, ఢిల్లీలో ఉన్న కిట్స్ అందరినీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టి అసలు రకరకాలుగా చేసి క్వాలిటీ పెట్టుకుని మరి ర్యాంకింగ్లు ఏంటి, మరి ఎలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చూడండి. అంటే నేను మీకు ఇది ఆలోచనకే వదిలేస్తున్నాను. అందువల్ల ఏంటంటే సమ్టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్లో ఇవి చూసి కూడా మీరు నమ్మడానికి లేదు అని నాలాంటి వ్యక్తే చెప్పి పరిస్థితికి వచ్చింది అంటే ప్రాబబ్లీ ఇంకా అది మీ ఊహకు నేను వదిలేస్తున్నాను. అందు గురించి చాలామంది పిల్లలకి మేము ఈవెన్ అబ్రాడ్ అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే చేసినప్పుడు కానీ, కాలేజ్ టు కాలేజ్ మాకు ఆల్రెడీ ఐడియా ఉంటుందండి. ఇప్పుడు స్వీడన్ కానీ, నెదర్లాండ్ కానీ, ప్యారిస్ కానీ, ఇటలీ కానీ, లేకపోతే బెల్జియం కానీ, పోలాండ్ కానీ, ప్రాబబ్లీ యూకే కానీ, కెనడా కానీ, లేకపోతే ఈవెన్ రష్యా కానివ్వండి, లేకపోతే ఇవన్నీ జస్ట్ నాట్ అబౌట్ ద ర్యాంక్ అండి. ఆ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉంది, రీసెర్చ్ బేస్డ్ ఏ విధంగా ఉంది అనేది ఒక అండర్స్టాండింగ్, క్లారిటీ, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ డెప్త్ ఉన్నప్పుడు మాత్రం చెప్పగలరు. అందు గురించి చాలా కొన్ని ర్యాంకుల్లో ఉండవు అయినా కూడా వెళ్ళమని చెప్తూ ఉంటాం మేము. ఇప్పుడు ఈ మధ్యన అట్లా చెప్తాం, ఎందుకంటే క్వాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పలేను కదండి. ఇప్పుడు ఎల్పీయూకి వెళ్ళరా బాబు, నీకు ఐఐటీ కంటే మంచిది, లేదా ఐఐటీ గౌతి కంటే మంచిది, బిట్స్ కంటే మంచిది, ఐఐటీ కాన్పూర్ కంటే కంప్యూటర్ సైన్స్ మంచిది, నువ్వు ఐఐటీకి వెళ్ళమని నేను చెప్పనా, ఐఐటీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమని చెప్పనా. మేబీ అక్కడ చదువుతున్నట్టు పిల్లలకి పండుగలు చేసుకుని మొత్తం చేసుకుంటున్నారో, లేకపోతే ఇంకోటి అసలు అది ప్రాబబ్లీ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఫేస్ చేశాను. బట్ ఐఐటీస్లో ఉన్నటువంటిది ఏదైతే ర్యాంక్ ఉందండి, వీళ్ళు ఎక్కడ కూడా గవర్నమెంట్ మనకు మ్యానిపులేట్ చేయరండి. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరండి, ఉన్న ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇస్తారు వీళ్ళు. సో డెఫినెట్గా ఐఐటీ ముంబై అండ్ ఐఐటీ ఢిల్లీ టాప్ 50లోకి వచ్చిందన్న ఒక రకమైనటువంటి హ్యాపీనెస్తో చేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్గా మధ్యలో ఇట్లాంటి అఫ్కోర్స్ ఇండియానే కదండి, కొన్ని అదర్ కంట్రీస్ నుంచి కూడా మధ్యలో వచ్చి దూరే అవకాశాలు ఉంటాయి. ఈ లో లెవెల్ కంట్రీస్ ఉంటాయి కదండి, అన్ని మ్యానిపులేట్ చేసి పడేస్తూ ఉంటారు డాక్యుమెంట్స్ అన్ని కూడా. ఇండియాలోనే అక్రిడిటేషన్స్ అన్ని మ్యానిపులేషన్సే కదండి ఇవన్నీ. బోల్డ్ ఇష్యూస్ బయటకు వచ్చినాయి కదా, ఇవన్నీ పెద్దగా కొత్తగా మనం చెప్పుకునేది ఏముందంటే ర్యాంకింగ్లో మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఐటీ బెంగళూరు అనేది కనే కనపడదు, ర్యాంకింగ్ లిస్ట్లోనే కనపడుతుంది ఎక్కడెక్కడ, చాలా అన్నిటికి కనపడవు. ఐఐటీ కింద ఉంటుంది బిట్స్, మెడికల్ కాలేజీలో అమృత టాప్ 10లో ఉంటుంది, 6 ర్యాంక్ ఉంటుంది. సరే అది మ్యానిపులేషన్ కంట్రీలో చేస్తున్నట్టు వరల్డ్ వైడ్ కూడా అసలు ఐఐటీ ముంబై వాళ్ళు, ఐఐటీ ఢిల్లీ వాళ్ళు టీహెచ్ ర్యాంకింగ్ అని ఉంటుందండి. టీహెచ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయనన్నారండి. ఐఐటీ వెళ్ళి ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. కరెక్ట్గానే విన్నారు మీరు, సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ పార్టిసిపేట్ చేయడం మానేశారు వాళ్ళు. చాలా అమెరికన్ యూనివర్సిటీస్, మిగతా యూనివర్సిటీస్, ఈవెన్ యూకే యూనివర్సిటీస్ కూడా ఈ యొక్క వరల్డ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వచ్చి మ్యానిపులేట్ చేసి ర్యాంకులు వేయటం నాకు అర్థం కాదు. టీహెచ్ ర్యాంకింగ్ వచ్చి ఐఐటీ ముంబైకి వచ్చి 400 ఇచ్చాడు, ఇస్తానన్నాడు 350. అంటే ఏంటంటే అసలు అంటే మనం అలా ఎక్కడికి వెళ్తుంది మన దేశం. ఎన్నో కాలేజీలు ఏవైతే చాలా కాలేజీలు అండి, ఒకటి కాదు, పంజాబ్, చండీగఢ్ యూనివర్సిటీ, ఇవన్నీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పైకి, ఎక్కడ పడితే అక్కడ ర్యాంకులు 200, 300, 400 అని చెప్పి రాసుకుని పోతున్నారు ఇవన్నీ. బట్ కొంచెం నాకు బాధ కలిగి నేను
చెప్పానండి. బట్ డెఫినెట్గా ఐఐటీస్ ముందుకు రావడం జరిగింది. ఈవెన్ బిట్స్ పిల్లలు కూడా ఫార్మా మీద బాగా వర్క్ చేశారు, వాళ్ళు కూడా మంచి బాగా రావడం జరిగింది. ఎయిమ్స్ ఢిల్లీ ముందుకు వచ్చింది. ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ వెళ్ళని మ్యానిపులేట్ చేయరు. డెఫినెట్గా ఐఎం అహ్మదాబాద్ కనుక కానీ మంచి కాదండి. వాళ్ళు ర్యాంక్ ఎంత ఉన్నదో పక్కన పెట్టినా ఆ కాలేజ్ యొక్క క్వాలిటీ అందరికీ తెలిసిందే. ఒకటి చెప్పింది అవుట్కమ్స్ చెప్తే కాలేజ్ అవుట్కమ్స్ మాట్లాడాలి. యావరేజ్ ప్యాకేజ్ పట్టుకుని 4 లక్షలు కూడా ఉండే సాగుతా 1,00,000 మంది ఇంటేక్ ఉంటుంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దేనికి పనికిరారు అసలు. జాబ్లో 90%, 80% పీపుల్ జాబ్లో రాలేదు. అసలు వచ్చినప్పుడు యావరేజ్ ప్యాకేజ్ 4 లక్షలు లేదు. ఎవరికి 1 కోటి రూపాయలు వచ్చిందని పేపర్లో వేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసి ఇప్పుడు కొత్త విషయాలు తెలిసినాయి కదా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి విఐటీకి బాగుంది కదా, నేను వెళ్తానని చెప్పేసి మీ పేరెంట్స్ అందరూ డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసి ఇది బాగుంది సార్ న్యూస్ అని చెప్పేసి దాన్ని అలా జస్టిఫై చేసుకుని హ్యాపీగా మీరు అందులో జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీకు మీ బ్రెయిన్ అంతవరకు ఆలోచిస్తుంది కాబట్టి, జనరల్గా పేరెంట్స్ బ్రెయిన్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుని హ్యాపీగా జాయిన్ అయిపోండి. అలాగే ఇంకొక విషయం ఒకటి, ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను చెప్పాలి. అది యాక్చువల్గా ఈ యొక్క క్యూఎస్ ర్యాంకింగ్లో వచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది విఐటీ కానీ ఇవన్నీ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక యాంగిల్లో కూడా దీనికి ఒక డైమెన్షన్ ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే రీసెర్చ్ చేసేటప్పుడు పేటెంట్స్ ఉంటాయి మనకి. యాక్చువల్గా ఈ భారతదేశం నుంచి మనం పెట్టి పేటెంట్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా పేటెంట్స్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. చాలా తక్కువ పేపర్స్ మాత్రమే పేటెంట్స్ కింద మనకి అప్రూవ్స్ రావడం జరుగుతుంది. చాలా డెప్త్, హై క్వాలిటీ, క్వాంటిటీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీయో లేదా విఐటీయో లేదా ఇంకో కాలేజ్ ఏదో రీసెర్చ్ చేసిన తర్వాత ఇవేవి కూడా ప్రాక్టికల్గా సోషల్ కాజెస్కి కానీ లేకపోతే డెప్త్ కానీ లేకపోతేనేమో ఈ ఇంటర్నేషనల్ టాప్ మ్యాగజైన్స్ ఉంటాయండి. ICLR అని చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టాప్ మ్యాగజైన్స్ ఉంటాయి. జనరల్గా ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు లేకపోతే టాప్ ఐఐటీస్ వాళ్ళు లేకపోతే వాళ్ళు మాత్రమే పబ్లిష్ చేస్తారండి. సో ఈ ఇండికేటర్స్ జనరల్గా ఈ యొక్క వరల్డ్ ర్యాంకింగ్ చూసేటప్పుడు ఆ ఇండికేటర్స్కి వెయిటేజ్ అనేది ఉండదండి, సైటేషన్స్ ఇండెక్స్ ఉన్నప్పటికీ కూడా. సో జనరల్గా ఏవైతే ఇవి ర్యాంకింగ్లోకి చూపిస్తున్నారో ఇప్పుడు ఏదైతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీయో లేదా విఐటీయో లేకపోతే మిగతా చండీగఢ్ యూనివర్సిటీయో లేకపోతే సవితా లేదా ఒకటి ఏదైతే ఉంటుందో ఇందులో కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక డెప్త్ ఏంటంటే అసలు ఈ పేటెంట్స్ సబ్మిట్ ఏ పేటెంట్ ఎప్పుడు అవ్వట్లేదు, ఏది ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. ఈ రీసెర్చ్లని ఇప్పుడు RGPTకి వెళ్ళి ఓ పేపర్ ఇస్తే పేపర్ కూడా పబ్లిష్ చేయొచ్చు. పెయిడ్ జర్నల్స్ ఉంటాయి, డబ్బులు ఇస్తే కూడా పేపర్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి. సో ఇలా క్వాంటిటీని లేకపోతేనేమో డిఫరెంట్ మెథడాలజీలో పేపర్స్ పబ్లిష్ చేసి కూడా నెంబర్ చూపించుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇందులో చాలా లూప్ హోల్స్ ఉంటాయండి రీసెర్చ్కి సంబంధించి. దట్ ఇస్ ఒకటి. నెక్స్ట్ అవుట్కమ్స్ చూడాలండి. ఇప్పుడు పలానా కాలేజ్ బెటర్ ఉంది అని మనం మాట్లాడుతున్నామంటే దాని అవుట్కమ్స్ అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంతమందికి టాప్ ప్రీమియర్ ఐవీ లీగ్స్ లేకపోతే పెద్ద ఆక్స్ఫర్డ్ లేకపోతే ఇలాంటి కాలేజీలో పిహెచ్డీకి ఎంతమంది వెళ్ళారు. సో అన్నది పర్స్పెక్టివ్లో చూసినట్లయితే ఈ యొక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అసలు రీసెర్చ్ చేసి ఇండికేటర్ ముందుకు వెళ్ళడానికి అవుట్కమ్స్, గ్రాడ్యుయేటెడ్ అవుట్కమ్స్ ఏదైతే మనం తీసుకుంటామో ఈ అవుట్కమ్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ అవుట్కమ్స్ ఏవి కూడా ఇది క్వాలిటీ కింద లేదా అవుట్కమ్స్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. దానికి నిదర్శనమే బీటెక్ అయిపోయిన తర్వాత ఈ ఫైనల్ ఇయర్ ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే ఆ ప్లేస్మెంట్సే చెప్తాయి. సో అందువల్ల అవుట్కమ్స్ని మీరు ప్లాన్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఇండికేటర్స్ ఉంటాయండి, అవి చూడాలి. ఎంప్లాయబిలిటీ చూడాలి, లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రేషియో పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ డైమెన్షన్స్లో ఇవన్నీ చూసినప్పుడు ఏవి ఉండదండి. అంటే యావరేజ్ ప్లేస్మెంట్స్ ఉండవు, మంచి కంపెనీస్ ఉండవు. ఎవడండి ఈ భారతదేశం మొత్తం మీద ఎవడన్నా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనో లేకపోతే మిగతా కాలేజీల్లోనో పిహెచ్డీ చేద్దాం డ్రీమ్ ఎవరికైనా ఉంటుందా? ఎవడన్నా పిహెచ్డీ చేస్తాక ఇండియాలో చేస్తాకే కొంచెం కొద్ది గొప్ప కాలేజీలో డ్రీమ్ ఉంటుంది. అంటే పిహెచ్డీ డ్రీమే ఒక్క స్టూడెంట్కి కూడా డ్రీమ్ ఉండదు అసలు పిహెచ్డీ ఇక్కడ చేద్దామని. ఈ బట్లర్ కాలేజీలో వీళ్ళు ర్యాంకింగ్లోకి మరి ముందుకు ఎలా వచ్చారు అన్నదే అది మేబీ థింక్ థింకింగ్ కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని వదిలేస్తున్నాను ఆ పాయింట్. ఇప్పటికీ నేను చాలా వరకు కామెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవడంటే పిహెచ్డీకి టార్గెట్ పెట్టుకుని చేయరు కదండి. అంటే అటు పిహెచ్డీ ఇంటేక్లో కానీ అవుట్కమ్స్లో కానీ అటు ఇండస్ట్రీ జాబ్ రిక్వైర్మెంట్లో కానీ లేదా పేటెంట్స్లో కానీ ఇటు స్టార్టప్స్లో కానీ గ్రాడ్యుయేషన్ ఎంప్లాయబిలిటీ కానీ గ్రాడ్యుయేట్స్ అవుట్కమ్స్ సంబంధించి కానీ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియోస్కి సంబంధించి కానీ క్వాలిటీ ఆఫ్ ది పేపర్స్ కానీ లేకపోతేనేమో టాప్ వరల్డ్ ప్రీమియర్ మ్యాగజైన్స్ ఇప్పుడు నేచర్ మ్యాగజైన్ అని లేకపోతే ఇలాంటి పెద్ద మ్యాగజైన్స్ ఉంటాయండి. ICLR లేదా న్యూరో IPS ఇట్లాంటి పెద్ద మ్యాగజైన్స్లో పేపర్సే పబ్లిష్ అవ్వవు. ఇవి ప్రీమియర్ పేపర్స్ యాక్చువల్గా పబ్లిషింగ్ హౌసెస్ ఇవి యాక్చువల్గా అట్లా ఎక్కడ పబ్లిష్ అవ్వవు. బట్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చూపించి మరి మ్యానిపులేషన్ చేసి NAAC అక్రిడేషన్స్కి ఎలాగైతే మనకి మ్యానిపులేషన్ చేసుకుంటున్నారో ఆ డాక్యుమెంట్స్ని మ్యానిపులేషన్స్ చేసి మరి సబ్మిట్ చేసి వీళ్ళ కూడా ఇలాగ మరి ర్యాంకుల్లోకి వెళ్ళిపోతే ఇలా IISc బెంగళూరులోనో లేదా IIT కాన్పూర్లో వాళ్ళ కిందకు వచ్చారు అంటే ఇది భారతదేశానికి అది ఇది ఒక రకంగా ఏదో టైంలో బయటపడతాయండి. మన పరువు మనం తీసుకుంటున్నామంటే అంటే అఫ్కోర్స్ ఎవరికాడికి సెల్ఫిష్ ఉంటుంది సార్. పరువు లేదు, పక్క లేదు, తోటకూర లేదు. నేను ఎదగాలంటే పక్కన తొక్కేస్తాను, పక్కనతో నాకు పని లేదు, నేను ఎదుగుతాను అంతే అన్న కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి సెల్ఫిష్నెస్ పెరగడం వల్ల మొత్తం అన్నింటిలో ఇలా పొల్యూట్ అయిపోతే నిజంగా క్వాలిటీ ఎక్కడ ఉందన్న విషయం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ప్రజలకు ఇంకా ఫ్యూచర్లో అవ్వదు. అసలు నిజం అన్నది ఇంకా ఫ్యూచర్లో కనపడదు. ఓన్లీ మ్యానిపులేటెడ్, ఫ్యాబ్రికేటెడ్, ఫాల్స్, ఫేక్, పబ్లిసైజ్డ్
ఇన్ఫర్మేషన్ మాత్రమే పబ్లిక్లోకి వెళ్తుంది. ఇది చాలా దురదృష్టకరమైనది. ఎందుకంటే ఇంక ఆల్మోస్ట్ వరల్డ్ ఇండికేటర్స్ కూడా మనం వెళ్ళిపోయి మనం చేయగలుగుతున్నాము అంటే ప్రాబబ్లీ అసలు ఇంకా నిజం అన్నది ఇంకా ఫ్యూచర్లో కనపడదండి. 2-3 ఏళ్ళు పోతే ఇంకా నిజం అన్నది ఉంటుంది. ఇంపాసిబుల్. అంటే నార్మల్ పబ్లిక్ కదండి, నార్మల్ ఎవరికి బాగా తెలివి ఉన్నవాడు కూడా ఇంత డెప్త్ ఉంటుంది కదండి. అవుట్కమ్స్ ఏంటి, యావరేజ్ ప్లేస్మెంట్స్ ఏంటి, లేకపోతే ఎంప్లాయబిలిటీ ఏంటి, ఇంటేక్ క్వాలిటీ ఏంటి, ఎంప్లాయర్ రెప్యుటేషన్ ఏంటి, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో ఏంటి, ఆ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ పేపర్స్ పబ్లిష్ చేసిన మ్యాగజైన్స్ ఎలాంటి మ్యాగజైన్స్లో పబ్లిష్ చేశారు, ఇది ఏది కూడా ఉండదండి. వాటి పేపర్స్ వాళ్ళే రాసుకుని, వాళ్ళే క్వాంటిటీ పెంచుకుని, వాళ్ళే సైటేషన్ చేసుకుని, ఒక టీంని పెట్టి, ఆ టీంని పెట్టి వాళ్ళే ఫీడ్బ్యాక్లు ఇచ్చి, వాళ్ళే మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి, వాళ్ళే స్టూడెంట్స్ని పిలిపించి చేసి, ఇది ఇంత ఫాల్స్ డాక్యుమెంటేషన్ చేసి మరి ముందుకు వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్ చూసారు క్యూఎస్ఓడి వచ్చి ఏమి విఐటీలోకి, లేకపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకో, లేదా కేఎల్ యూనివర్సిటీకో, లేకపోతే ఇంకోటి సిబిఐటీ కాలేజీకో, లేదా ఇంకో కాలేజీకి ఉస్మానియాకి వచ్చి లోపల చూడరు కదా ఏంటి అనేది. డాక్యుమెంట్స్ బేసిస్ మీద వెళ్తారండి జనరల్గా వాళ్ళు. సో ఇది ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ ఈ లెవెల్కి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రాబబుల్లీ ఇంకా నిజం అన్నది ఏదైతే ఉంటుందో ఆ నిజం తెలియదండి. ఇప్పుడు మేమే చెప్తాం ఎవరో ర్యాంకులు చూసుకోరని చెప్తున్నాం, బట్ ఆ ర్యాంకులే తప్పు, దాంట్లో ఇంకా వేరే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి చూసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందా అంటే వస్తుందని చెప్పాలి. ఇది ఎంతవరకు దారి తీస్తుంది అంటే అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఫాల్స్ ఫేక్కే ప్రపంచంలో ఉంది, నిజం అన్నది లేదు. కాబట్టి జనాలు దానికి అర్థం చేసుకుని తెలివి ఉంటుందని నేను అనుకోను. మామూలుగానే జనాలకు అంత బ్రెయిన్ ఉండదు, ఇంత డెప్త్ అర్థం చేసుకునేంత తెలివి నార్మల్ ప్రజలకు జనరల్గా ఉండదు. బట్ మోసపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందరం మోసపోవడం తప్ప ఏం చేయలేరు. మోసపోవడం తప్ప మనం అందరం మోసపోవాల్సిందే, మీరైనా మోసపోవాల్సిందే, తప్ప భరించండి అంతే. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.